శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. సుమతి శతకం 3వ భాగం. ఏరకు మీ కసుగాయలు దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి పారకు మీ రణమందున మీరకు మీ గురువులాజ్ఞమేదిని సుమతి. తాత్పర్యం: కసుగాయలు పసిపిందలను కొయ్యకూడదు. చేయకూడని పనులు వరుసగా క్రమంగా చెప్తున్నారు కవిగారు. పసిపిందలను కోయకూడదు, బంధుజనులను తిట్టకూడదు, యుద్ధము నుంచి పారిపోకూడదు, గురువులు పెద్దలు చెప్పిన మాటలను అతిక్రమించకూడదు. రేపు వారి తేట మనకు అవసరం రావచ్చును కనుక ముందు కాలానికి వారు ఉపయోగపడాలి. మనం వారితో సఖ్యంగా ఉండాలి అంటే బంధుజనులను దూషించకూడదు, పెద్దలను ఎదిరించకూడదు, కసుగాయలు కొయ్యకూడదు, యుద్ధం నుంచి పారిపోకూడదు అని కవిగారు చెప్తున్నారు. ఒక యూరికి నొక కరణము నొక తీర్పరి అయినగా కనొరిదరు చైనన్ గక వికలుగాకయుండునే సకలంబును గొట్టు వడక సహజము సుమతి. తాత్పర్యం: ఒక ఊరికి తీర్పు చెప్పే నాయకుడు పెద్ద ఊరు పెద్దగా ఒకరే ఉండాలి. ఒక ఊరికి కరణము ఒకరే ఉండాలి. అట్లా కాకుండా చాలా సంఖ్యలో కరణములు కానీ తీర్పర్లు కానీ అంటే తీర్పు చెప్పే నాయకులు కానీ ఉన్నట్లయితే వారిలో వారికి భేదాభిప్రాయాలు కలిగి గొడవలు వస్తాయి. కనుక ఒక ఊరికి ఒక పెద్ద లేదా ఒక కరణం మాత్రమే ఉండాలని సుమతి శతకకర్త చెప్తున్నారు. ఒల్లని సతి నొల్లని పతి ఒల్లని చెనికాని విడువ నొల్లని వాడే గొల్లండుగా కధరలో గొల్లండును గొల్లడవునే సుమతి. తాత్పర్యం: ఇక్కడ కవిగారి దృష్టిలో గొల్లడు అంటే కులమునకు సంబంధించింది కాదు, అజ్ఞాని అని అర్థం. తానంటే ఇష్టపడని భార్యను, తనతో స్నేహం చేయటం ఇష్టం లేని స్నేహితుని, తనను నమ్మని ప్రభువుని విడిచిపెట్టాలి. అట్లు విడిచిపెట్టుటకు ఒప్పుకోని వాడు అజ్ఞాని అని అర్థం. ఓడల బండ్లును వచ్చును ఓడలు నా బండ్ల మీద నొప్పుగా వచ్చున్ ఓడలు బండ్లును వలెనే వాడంబడు గలిమిలేమి వసుదను సుమతి. తాత్పర్యం: కలిమిలేములు కావడి కొండలు అంటారు. పగలు రాత్రి, చీకటి వెలుగు, కష్టము సుఖము లాగే కలిమిలేమి కూడా ఒకదాని తరువాత ఒకటి వస్తూ పోతూ ఉంటుంది. ఏదీ శాశ్వతంగా ఉండదు. కలిమిలో పొంగకూడదు, లేమిలో కుంగిపోకుండా ఉండేవాడే మనుజుడు అనబడతాడని కవిగారి భావన. కడుబలవంతుడైనను బుడమిని బ్రాయం పుటాలి పుట్టిన ఇంటన్ దడ ఉండగా నిచ్చనేనియు బడుపుగా నంగడికి దాని పంపుట సుమతి. తాత్పర్యం: పెళ్లి చేసుకున్న పురుషుడు తన భార్యను తనతో పాటే తీసుకొచ్చుకుని కాపురం చెయ్యాలి. అట్లు కాక ఆమెను పుట్టినింటనే విడిచిపెట్టినా లేదా ఇంటి నుండి వెడలగొట్టినా ఆమెను తానే వేశ్యను కమ్మన్నట్లుగా చెప్తారు. ఎందుకంటే అత్తవారింట్లో భర్త నీడలో భార్య ఉన్నప్పుడే సుఖంగా ఉంటుంది. స్వతంత్రించి ఆడది బయటకు వెళ్ళినా, భర్త వెళ్ళగొట్టబడినా ఆమె సుఖంగా బ్రతకటానికి సమాజం సహకరించదు. సమాజంలోని భావన కలిగినటువంటి వారు, దుష్టు ప్రవర్తన కలిగినటువంటి వారు ఆమెను అడుగడుగున ఆటంక పెడుతూ ఉంటారు. ఆమెకు రక్షణ ఉండదు అని కవిగారి భావన.
కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ వనరుగ పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి. కుక్కను తీసుకుని వచ్చి దానికి పట్టుబట్టలు కట్టించి కిరీటాలు పెట్టి బంగారు సింహాసనంలో కూర్చోపెట్టి అలంకారాలు చేసి వందిమాగదులు ఎంత వందనాలు చేస్తూ ఉన్నా, ఎంతగా కీర్తిస్తూ ఉన్నా, ఒక చెప్పును విసరగానే కుక్క సరుగున సింహాసనం నుంచి దిగి చెప్పు కాడకు పరిగెడుతూ ఉంటుంది. అంటే కుక్కకు చెప్పును రుచించినట్లుగా చెరుకుగడ నచ్చదు కనుక వెనకటి గుణము అది మానుకోదు. కనుక హీనబుద్ధి ఉన్న వాడికి మంచి అబ్బదు అని కవిగారి భావన. కప్పకు నొరగాలైనను సర్పమునకు రోగమైన సతితులువైనన్ ముప్పున దరిద్రుడైనను తప్పదు మరి దుఃఖము అగుట తజ్జము సుమతి. తాత్పర్యం: దుఃఖం కలగటానికి కారణాలు అనేకముంటాయి. ఎందువల్లనంటే దుఃఖము రావటానికి కారణాలు ఆలోచించగా మనమే కొన్ని చేసుకున్నట్టుగా తయారు చేసుకున్నట్టుగా అవుతుంది. కప్పకు కాలు విరిగిపోయిందనుకోండి, అది పరిగెట్టి పాము నుంచి తప్పించుకోలేదు. పాము దీర్ఘవ్యాధితో బాధపడుతున్నదనుకోండి, అది పాకుతూ వెళ్ళి ఆహారాన్ని సేకరించుకోలేదు, పైగా ప్రమాదానికి గురవుతుంది. అలాగే భర్తకు భార్య గయ్యాళి అయితే వృద్ధాప్యంలో భర్త అనేక కష్టాలు పడతాడు, లేదా భర్త చూడనందుకు భార్య అయినా కష్టపడుతుంది. కనుక దరిద్రము మిక్కిలి దుఃఖాలకు కారణమవుతూ ఉంటుంది. కనుక పురుషుడనేవాడు సంపాదించి తన పరిస్థితిని మెరుగుపరుచుకుని సత్యంగా కాపురం చేసుకోవాలని, సమాజంలో గుర్తింపబడాలని కవిగారు చెప్తున్నారు. కమలములు నీటబాసిన కమలాత్ముని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతి. తాత్పర్యం: ఎవరు ఉండవలసిన చోట్లో వారు ఉండాలి. అలా ఉన్నప్పుడే అందరూ క్షేమంగా ఉంటారు. చోటు మార్చి మనం ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. అట్లా ఉంటే మన మిత్రులే మనకు శత్రువులు అవుతూ ఉంటారని కవిగారు చెప్తున్నారు. ఏలననగా నీటిలో వికసించిన తామర పువ్వు సూర్యుని కిరణాలు సోకి అది మెల్లగా విచ్చుకుని వికసిస్తుంది. అదే తామర పువ్వు నీటిని విడిచి గట్టు మీద పడినట్లయితే సూర్యకిరణాల వేడికి కమిలిపోయి రంగు రూపు మారిపోయి పువ్వు నశిస్తుంది. కనుక తామర నీటిలోనే ఉండాలి, సూర్యుడు నింగిలోనే ఉండాలి. అలాగే మానవులు వారి వారి చోట్లను విడిచి ఉండకూడదు అని కవిగారి భావన. కరణము గరణము నమ్మినా మరణాంతకమౌనుగాని మనలేడు సుమి. కరణము ధన సరి కరణము మరి నమ్మక మర్మమీక మనవలె సుమతి. తాత్పర్యం: కరణము అంటే గ్రామ లెక్కలు, ఆస్తిపాస్తులు, పుట్టు పూర్వోత్తరాలు, జనన మరణాలు అన్ని గణించువాడు లేఖకుడు. ఆ కరణము ఇంకొక కరణాన్ని కూడా నమ్మడు. ఎందుకంటే కరణాల యొక్క గుట్టు ఎవరి గుట్టు వాళ్ళకే తెలుస్తుంది కనుక ఒక ఊరి కరణం తన దస్త్రాలన్నీ నమ్మి మరొక ఊరి కరణానికి అప్పగించడు. అట్లా అప్పగించినట్టయితే తనకు కీడు జరుగుతుందని అతడు శంకిస్తాడు. కనుక మన గుట్టు ఎవరికీ తెలియకుండా, రట్టు చేసుకోకుండా గుట్టుగా సుఖంగా ఉండాలని కవిగారి భావన.
రణములనుసరింపక విరసంబున తిన్న తిండి వికటించుజుమీ ఇరుసున గందెన పెట్టక పరమేశ్వరు బండి అయిన వారదు సుమతి. బండి చక్రం నడవాలి అంటే బండి ఇరుసులో కందెన అనే పరికరం ఉండాలి. ఆ కందెన అనే పరికరం లేకపోతే బండి చక్రం తిరగదు, బండి నడవదు. అలాగే గ్రామ రక్షణ కోసం, గ్రామస్తుల సుఖజీవనం కోసం, వారి ఆస్తిపాస్తులు, జనన మరణాలు, పొలము పుట్ర అన్ని వివరాలు తెలియాలంటే ఊరికి కరణం ఉండాలి. కరణం ఉన్నప్పుడు కష్టం లేకుండా గ్రామస్తులంతా సుఖంగా ఉంటారని కవిగారి భావన.